నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయినాయి. ఇంకా ఒక రోజులో రిజల్ట్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ తమిళనాడు చూసుకుంటే, తమిళనాడులో డిఎంకే అంటే స్ట్రాంగెస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇటు డిఎంకే, అటు బీజేపీతో ఉన్నటువంటి ఏఐడిఎంకే, కొత్తగా వచ్చినటువంటి హీరో విజయ్ టీవీకే పార్టీ. ఏ పార్టీకి బాగుంటుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని టీవీకే విజయ్ కూడా బాగా ఓట్లు పడతాయని అనుకున్నాం. కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే మళ్ళీ డిఎంకేనే అని అంటున్నారు. సో విజయ్కి అనుకున్న సీట్లు కూడా రావట్లేదని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. మీరేమంటారు? ఇది ఊహించిందండి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఏంటంటే డిఎంకే ఏఐడిఎంకే మధ్య ప్రధాన పోటీ ఉండేది. చాలా వరకు తమిళనాడు రాజకీయాలు చూస్తే ఒకసారి రూలింగ్ లోకి వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ సెకండ్ టర్మ్ రాకపోవడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా ఏమైపోయింది అంటే డిఎంకే ఏఐడిఎంకే, ఒకసారి డిఎంకే రావడం, నెక్స్ట్ టైం ఏఐడిఎంకే రావడం అనేటువంటిది అదొక ట్రెండ్ గా మారింది అనమాట తమిళనాడు రాజకీయాల్లో కూడా. ఫస్ట్ టైం ఏంటంటే అంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం రజనీకాంత్ గారు పార్టీ పెడతాడు, రజనీకాంత్ గారు దాదాపుగా పార్టీ పెట్టి తను ఒక ఆల్టర్నేట్ శక్తిగా వస్తాడని చెప్పేసి అప్పుడు బాగా మీడియాలో చర్చ నడిచింది. కొన్ని కారణాల వల్ల డ్రాప్ అవ్వడం, దాని తర్వాత మళ్ళీ రాజకీయాలు మొత్తం 2 పార్టీల చుట్టూ తిరగడం గమనిస్తే ఇప్పుడు ఇటీవల టీవీకే అని తమిళ సూపర్ స్టార్ విజయ్ పార్టీ పెట్టడం, చాలా మంచి క్రేజ్ ఉన్న హీరో, యూత్లో క్రేజ్ ఉన్న హీరో. రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ ఉన్నటువంటి హీరో, దాంట్లో డౌట్ లేదు. తను ఫస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా లక్షల సంఖ్యలో జనాలు రావడం, తొక్కిస్లాట కావడం, అది కేసు వరకు వెళ్ళడం, కోర్టు కూడా తనని తప్పు పట్టడం, అంటే ఎంత పాపులారిటీ ఉందని చెప్పడానికి ఇదంతా ఉదాహరణ. అయితే ముందు నుంచి కూడా మనం గమనిస్తుంది ఏంటి అంటే ఇక్కడ డిఎంకే అనేటువంటిది రూలింగ్ పార్టీ, ఏఐడిఎంకే ప్రతిపక్ష పార్టీ, అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీ. ట్రయాంగిల్ పోటీ అంటే 3వ పార్టీ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఆ 3వ పార్టీ ఈ 2 పార్టీలకి ధీటుగా ఓట్ షేర్ సీట్స్ తెచ్చుకుంటే ఏమైపోతుందంటే అప్పుడు ఆ సినారియో లోపల ఏఐడిఎంకి ఏమైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన టీవీకే వస్తుంది కూడా ఏంటి, అధికార పార్టీ యొక్క యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అంటే వ్యతిరేక ఓటునే గెలుస్తుంది. ఏఐడిఎంకి అదే పని చేస్తా ఉంది, టీవీకి అదే పని చేస్తా ఉంది. ఇప్పుడు 10%, 15% ఏదైతే అనుకుంటా ఉన్నారు టీవీకి ఇచ్చేటువంటి ఓట్లు, దానివల్ల ఏమైపోతుంది ఏఐడిఎంకే యొక్క విజయావకాశాలు తగ్గుతున్నాయి. సేమ్ సినారియో మనం ఒక రకంగా మనం మళ్ళీ రిలేట్ చేయాలనుకుంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ మన చిరంజీవి గారు పెట్టినప్పుడు జరిగింది అదే కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అప్పుడు వీళ్ళు కూటమి అయ్యారు కదా, అంతా టిఆర్ఎస్ తర్వాత టీడీపీ సిపిఐ వీళ్ళంతా కూడా. రైట్. అప్పుడు జనసేనలో ఏమైపోయింది, అది వాళ్ళ యొక్క విజయావకాశం దెబ్బతీసింది చిరంజీవి గారు. 26 సీట్స్ వచ్చి అధికార పార్టీ యొక్క వ్యతిరేకత ఓటును చీల్చాడు కాబట్టి ఆయన అధికారంలో రాలేకపోయారు, 26 సీట్ల దగ్గర ఆగిపోయారు. దానివల్ల మళ్ళీ సక్సెస్ఫుల్ గా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. సేమ్ ఇదే విజయ్ కూడా అదే పని చేస్తున్నాడు ఇక్కడ. అంటే విజయావకాశాలు ఏఐడిఎంకే యొక్క విజయావకాశాలు, ఎన్డీఏ యొక్క విజయావకాశాలు దారుణంగా దెబ్బతీస్తున్నాడు. అది మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అంచనాని ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు ఇది. అంటే బీజేపీ టార్గెటెడ్ గా విజయ్ కావచ్చు. ఇప్పుడు అంతకుముందు ఒక ప్రజారాజ్యంలో మార్పు కోసం అని చెప్పేసి, తర్వాత పోలీస్ సిద్ధాంతం అని చెప్పేసి అదొక భావనలతోటి ఏదైతే ఒక సిద్ధాంతంతో వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఏమైపోయింది, ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేసేటప్పుడు కొన్ని తెర వెనుక దాగున్న విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. ఏమని, ప్రజారాజ్యం యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ చూసి రాజశేఖర రెడ్డి గారు అప్పుడే చిరంజీవి గారితో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి బతుకుంటే అప్పుడే మర్జ్ చేసేవాడు, ఆ ప్రయత్నాలన్నీ కూడా అప్పుడే జరిగాయి. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ లో అంటే విమాన ప్రమాదం లోపల మరణించడం జరిగింది. ఇది కొత్త కాదు, ఊహించింది. ఆల్రెడీ దీని ఇంకా చాలాసార్లు చర్చలు జరిగాయని చెప్పి కూడా చెప్పారు. యు నెవర్ నో రైట్. ఇప్పుడు రాజకీయాలు ఎన్డీఏని నిలవరించడానికి బహుశా మరి డిఎంకే టీవీకి విజయ్తో ప్లే చేసిన లేనటువంటిది కూడా కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది కదా. బట్ నేనేది ఏంటి అంటే రీసెంట్ గా చంద్రబాబు కూడా దీనిపైన మాట్లాడినాడు, చిరంజీవి పార్టీ పెట్టడం నాకు లాస్ అయింది. అబ్సల్యూట్లీ అంతే కదా. అంతేనా సార్? అంతే, డెఫినెట్లీ. వెనకాల రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అనేది బహిరంగంగానే చెప్పారు కదా. రైట్. బహిరంగంగానే కాంగ్రెస్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అనేది రాజశేఖర్ రెడ్డిది ఒక అభిప్రాయం సార్. అంతే కదా.
ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు రాజకీయ లోపల చాలా వరకు ఏమైతుంటది. ఇప్పుడు ఒక అనుమానం కూడా ఇక్కడ ఆ, అక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వెనుక, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం వెనుక ఆంధ్రప్రదేశ్ లోపల హస్తము చదవలేని ఉందని చెప్పి అంటున్నారు చాలా మంది అంటారు. అంటే రాజకీయాలు ఎత్తులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు వైఎస్ జగన్ ని డ్యామేజ్ చేయడానికి షర్మిలను వాడుకున్నారని చెప్పి, దానికి Okay. చంద్రబాబు గారు ఉన్నారని, అన్న పైన చెల్లె అన్న పైన చెల్లె ఒక దాడి చేయడం అనేటువంటిది ప్రజల్లోకి బలంగా బాబాయిని చంపాడు, బాబాయ్ వెనుక ఎవరున్నారు, దీంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాని దర్యాప్తు చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, పెద్ద ఎందుకు మైనస్ కదా సార్ జగన్ కి. పెద్ద మైనస్ ఏం కదా. అట్లా అట్లా రాజకీయాల్లో ఒకట తెర వెనుక చాలా జరుగుతుంటాయి కదా. అట్లాగే చిరంజీవి కూడా ఖచ్చితంగా, చిరంజీవి గారిది కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టడంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హస్తం ఉన్నది అనేటువంటిది ఒక బలంగా అభిప్రాయం వచ్చింది. తర్వాత విలీనం చేసేటప్పుడు కూడా చాలా మంది ఏఐసిసి లీడర్స్ కానీ, మన స్టేట్ లో ఉన్న పెద్ద స్థాయి నాయకులందరూ కూడా ఈ చర్చలు ఎప్పుడో జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారికి సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత పార్టీని కలుపుకుందాం అనేటువంటి ప్రయత్నాలు అప్పుడే జరిగినాయి. ఆయన బతుకుంటే ఎప్పుడో అయిపోయేది ఇది. అది అందరూ అనుకునేదే. రైట్, పార్టీ పెట్టడం కూడా చిరంజీవికి చాలా కలిసి వచ్చింది సార్. అంటే ఫైనాన్షియల్ గా, డబ్బు పరంగా చిరంజీవి బాగా సంపాదించాడు, పార్టీ పెట్టానది కూడా చాలా మంది మాట్లాడతారు. నిజమేనా? డెఫినెట్లీ మనకు బయట వచ్చినా కూడా ఏమున్నాయంటే, మనకి టికెట్ కోసం ₹1,00,00,000 తీసుకున్నారు, నేను ఆస్తులు అమ్ముకున్నాను, చాలా మంది కూడా బహిరంగంగా బయటకు వచ్చి కూడా మాట్లాడారు. పెట్టి మాట్లాడారు. దాదాపు 294 సీట్లు కదా సార్ 994 సీట్లు టికెట్లు ఉమ్మడి రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రం అనుకుంటాం. ఓకే. సో డెఫినెట్లీ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది టీఆర్పీ. నాట్ ఓన్లీ ఎమ్మెల్యేస్ అది కదా, ఎంపీసీ ఎంపీ సీట్లలో కూడా ఉంటుంది. 42 ఎంపీ సీట్లు. 42 ఎంపీ సీట్లలో కూడా బీఫామ్ ఇచ్చారు. ఓకే. రాజకీయాలంటే డబ్బులతో కూడుకున్నదే కదా. డెఫినెట్లీ కూడా సో చాలా అంటే ఒక పెద్ద సినిమా తీసిన డబ్బులు కూడా పార్టీ పరంగా వచ్చినాయి చిరంజీవికి. వచ్చుంటాయి. టికెట్లు అప్పుడు ఫండింగ్ వస్తుంది, టికెట్స్ Funding తీసుకోవడం ఇదంతా రిస్క్ కూడా తీసుకున్నాడు కదా సార్. మీకు అప్పుడు వచ్చినటువంటిది ఏంటంతా మొత్తం అంతా కూడా వాళ్ళ బావమరిది మన అల్లు అల్లు అరవింద్ అరవింద్ హ్యాండిల్ చేసి. చేశాడని, తరకాల ప్రభాకర్ కూడా అంతకుముందు పార్టీలో ఉండి అధికార ప్రతినిధిగా ఉండి Right. మెయిన్ పిల్లర్ గా ఉండి తను కూడా అలిగేషన్ చేశాడు కదా. ఇదంతా కూడా మొత్తం డబ్బులు ఏమైపోయింది, పార్టీ టికెట్ ₹1,00,00,000 తీసుకుని పార్టీ టికెట్లు ఇస్తున్నారు, ఓకే. పార్టీకి సిద్ధాంతాలు ఏం లేదు, మొత్తం డబ్బులు సంపాదించడానికి వాళ్ళు చందాలు వసూలు చేయడానికి పార్టీని పెట్టుకున్నారని విమర్శించాడు కదా. రాజకీయ పార్టీ నడుపుతున్నారు కదా వాళ్ళు ఏమి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏం నడపట్లేదు కదా. డెఫినెట్ అయి ఉంటుంది. దాని వెనుక ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చెప్పి చాలా మంది కూడా అన్నారు రాజకీయంగా కూడా. ఓకే. తర్వాత మర్జీ చేసేటప్పుడు కూడా అదే వచ్చింది కదా. రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ సెకండ్ టర్మ్ ఆయన సీఎం అయిన తర్వాత మాట్లాడాడు చిరంజీవి గారితో, ఖచ్చితంగా మర్జీ చేయమని చెప్పి అందుకు ఒప్పుకున్నాడు. ఆయన బతుకుంటే అప్పుడే అయిపోయేది అని చెప్పి కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అసలు మొత్తానికి విజయ్ కూడా సేమ్ ఇక్కడ టీఆర్పీ సీనియర్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఖచ్చితంగా. అంటే భవిష్యత్తులో కలుస్తాడా కలవలేదని చెప్పలేను, కలిసినా కలవచ్చు. ఇప్పుడు ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు చూస్తే కమల్ హాసన్ లాస్ట్ టైం కంటెస్ట్ చేశాడు ఎలక్షన్స్ లో కూడా, ఇప్పుడు డిఎంకేకి సపోర్ట్ చేస్తున్నాడు. అవును. రైట్. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ డిఎంకేను కరప్టెడ్ పార్టీ అని చెప్పి తిట్టాడు. రైట్. ఇప్పుడు డిఎంకే సపోర్ట్ చేస్తున్నాడు. రాజకీయాలు ఏదైనా కూడా సంభవమే కదా. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్, రైట్. అందుకే నేను ఏమన్నానంటే, విజయ్ దారుణంగా ఎన్డీఏ ఏఐడిఎంకే యొక్క ఆశలపై నీళ్లు చల్లాడు, వాళ్ళ ఆశల్ని అభివృద్ధి చేశాడు. ఇది ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిణామమే. ఆయనకు సీట్లు కూడా 10 నుంచి 15 సీట్లు వస్తే ఎక్కువ అన్నట్టు. ఇక్కడ పాపులారిటీ ఉంది కానీ రాజకీయాలు ఏముంటదంటే, ఇమేజ్ ఒకటి, ఆ ఉన్న ఇమేజ్ ని ఓటుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం అంటే ఇంకొక ప్రక్రియ. ఓటుగా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఏముండాలి, క్యాడర్ ఉండాలి. జనాలు మీటింగ్లకు వస్తే సరిపోదు కదా, బూత్ ఏజెంట్స్ కావాలా, ఓటర్ని కన్విన్స్ చేసేటువంటి క్యాడర్ ఉండాలా, పోలింగ్ బూతుల దగ్గరికి తీసుకొచ్చేటువంటి మెకానిజం ఉండాలా, అప్పుడే కదా ఓట్లు పడేటివి. ఒక రకంగా చిరంజీవి గారు అంత పెద్ద లీడర్ అయినా కూడా ఫెయిల్ అయ్యాడంటే దాంట్లో డెఫినెట్లీ అభిమానులు ఉన్నారు కానీ పార్టీ నిర్మాణం లేదు కదా అప్పటికి. ఓకే. అది కూడా ఒక టీవీకి రీసెంట్ గా పార్టీ పెట్టి తను ఎలక్షన్ లోకి వెళ్ళడం, పూర్తి పార్టీ నిర్మాణమే జరగకుంటే ఎట్లా ఎలక్షన్ లోకి వెళ్తే ఎట్లా సంభవం అవుతుంది, ఎలా గెలుస్తాడు? సో ఫ్యూచర్ లో మనం ఆయన చిరంజీవి లాగా మళ్ళా మెర్జ్ అవుతాడా, డిఎంకే మర్జ్ అవుతాడా? సినిమాల పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది సార్? ఇప్పుడు ఆయన మంచి ఫామ్ లో ఉన్న హీరో, రిటైర్మెంట్ ఏజ్ కాదు, స్టేజ్ కాదు, కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. సినిమాలో ఏముంటుంది, సినిమాలో 9 ఫ్లాప్లు వచ్చినా 10వ సినిమా హిట్ కొడితే మళ్ళీ కవర్ అయిపోతుంది. ఇమేజ్ ప్యాంట్ ఆఫ్ లోపల మళ్ళీ బాగానే మళ్ళీ నెంబర్ 1 ర్యాంకింగ్ లోకి వచ్చేస్తాం. ఆ సినిమాలో ఉన్నటువంటి అది ఇప్పుడు ఈవెన్ స్పోర్ట్స్ లో అయినా అంతే కదా. నువ్వు 10 మ్యాచ్లో 9 మ్యాచ్లు అటర్ ఆఫ్ అయినా
నువ్వు 10th మ్యాచ్ లోపల సెంచరీ కొట్టావు అనుకో, సెంచరీ కొట్టి గెలిపించావు అనిపించి అదే కౌంటర్. మన రీసెంట్లీ చూస్తే సంజు సామ్సన్ ఓకే మనకి మన వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ లో కూడా అవకాశం వచ్చిన మూడు మ్యాచ్లు అద్భుతంగా ఆడి వరల్డ్ కప్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. సో నేను ఏమన్నానంటే హీరోగా ఆయనకు ఖచ్చితంగా అభిమానులు ఉంటారు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఏదో రాజకీయ లోపల తను ఫెయిల్ అయినంత మాత్రాన ఏదో స్టార్డమ్ పోతుంది, ప్రజల ఇమేజ్ పోతుంది అని మాత్రం అది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ యంగ్ హీరో. పార్టీని కొనసాగిస్తారా సార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కొనసాగించిండో? అది మనం చెప్పలేము. భవిష్యత్తు మనం ఇలా చెప్తాం. ఓకే దాని వెనుక ఏంటి, ఎంత సీరియస్ ఉన్నాడు ఆయన, నిజంగానే రాజకీయాలు ఖచ్చితంగా సీఎం అవ్వాలని చెప్పి ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అంతకుముందు చూస్తే విజయ్ అని చెప్పేసి విజయకాంత్ అని సినిమా హీరో ఉంది. అవును 2000 ఐ థింక్ 21 ఆ టైంలో అనుకుంటా. ఆ టైంలో కూడా ఆయన ఒంటరిగా పోటీ చేసి 22 సీట్లు వచ్చాయి. ఓకే తర్వాత అయిపోయింది, చనిపోయాడు. తన తర్వాత కాలక్రమేణా ఆమె భార్యనే ఇప్పుడు డిఎంకే తోటి మర్జ్ అయిపోయింది కదా. ఓకే అంటే రాజకీయాలు ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో విజయ్ ఉంటాడా, విజయ్ మళ్ళీ పోటీ చేస్తారా, విజయ్ పార్టీ వస్తుందా, ఆయన అట్లాగే 5 years కంటిన్యూ చేసి ప్రజా అంశాలపైన ప్రజా సమస్యలపైన పోరాడితే డెఫినెట్గా కూడా ఒక లీడర్గా యాక్సెప్ట్ చేసే అవకాశం ఇవ్వచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా అదే చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంచెం అటు ఇటుగా అదే జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా తలకిందులైన అవకాశాలు ఏమంటే అయినాయి. రీసెంట్ గా మనకు హర్యానా ఎలక్షన్ లో తలకిందులు అయినాయి కదా. ఓకే చెప్పలేము, అది కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా తారమారే అవకాశం ఉంటుంది. బట్ ట్రెండ్ చూస్తూ ఉంటే డిఎంకేనే ఖచ్చితంగా మళ్ళీ గెలుపు దిశగా ఉందని అనిపిస్తుంది. రైట్ సార్, ధన్యవాదాలు.